నేను పేదవాడిని, నేను ₹1 జీతం తీసుకుంటాను, నేను పేదల పక్షపాతిని, నాకు ఎలాంటి ఆస్తులు లేవు అని చెప్పుకునేవాడు ఎవడో ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అతను చేసినటువంటి కుంభకోణాలు వెలుగులోకి వస్తుంటే ఒక్కోటి కళ్ళు బైర్లు కమ్మేటటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. అదేంటంటే సచివాలయ సెటప్, సచివాలయానికి సంబంధించినటువంటి ఫర్నిచర్ ఏదైతే ఉందో వాళ్ళ ఇంట్లో పెట్టుకొని సచివాలయ సెటప్ ఏర్పాటు చేశారు. అంటే గెలిచిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి సచివాలయానికి వెళ్ళలేదు. సచివాలయానికి వెళ్ళి పరిపాలన బాధ్యతలు, పరిపాలనా అంశాలకు సంబంధించినటువంటి చర్చలు అవన్నీ కూడా అక్కడ జరపలేదు. తాడేపల్లి కొంపలో ఆ ఫర్నిచర్ అంతా పెట్టుకొని ఐఏఎస్లను ఐపీఎస్లను పిలిపించుకొని దాని మీద చర్చించుకుంటూ ఉంటున్నాడు. మొన్న విషయం బయటకు వచ్చినప్పుడు కానీ అర్థం కాలేదు. అది ఇప్పటికీ ఫర్నిచర్ ఇవ్వాల. గతంలో కోడెల శివప్రసాదరావు అతను ఎవరో స్పీకర్గా చేసిన తర్వాత ఆ ఫర్నిచర్ అంతా కూడా తీసుకెళ్ళి వాళ్ళ యొక్క ఇంట్లో పెట్టుకున్నాడు అని దానిపైన కేసులు పెట్టి అక్రమంగా అతన్ని హింసించారు కదా. ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనులకి వీళ్ళు మాట్లాడుతుంటే మేము దీనికి సంబంధించినటువంటి డబ్బులు కట్టేస్తామని మేము లేఖ రాశాము. అప్పుడు కోడెల శివప్రసాద్ గారు కూడా ఇదే చెప్పారు, నేను లేఖ రాశాను, దీనికి సంబంధించినటువంటి అమౌంట్ ఎంత అయిందో ఆ అమౌంట్ నేను ప్రభుత్వానికి చెల్లిస్తాను అని చెప్పారు. అయినా సరే అంబటి రాంబాబు అసెంబ్లీ సాక్షిగా వైసీపీ వాళ్ళు ఏమన్నారు, చేసింది దొంగతనం, ఒక దొంగ ఏదైనా దొంగతనం చేసి పట్టుబడితే నేను ఈ వస్తువుకి డబ్బులు కడతాను అంటే అది దొంగతనం కాకుండా పోతుందా అన్నారు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి విషయంలో అందరూ అదే అనుకుంటున్నారు. కాబట్టి ఆ రోజున కోడెల శివప్రసాదరావు గారి పైన ఏదైతే కేసులు పెట్టారో ఆ కేసులన్నీ, ఆ సెక్షన్లన్నీ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన పెట్టాలి. అలా పెట్టాలి. ఎందుకంటే గతంలో కోడెల గారిని ఈ నానా రకాలుగా కేసులు పెట్టి ఇదే ఫర్నిచర్ విషయంలో, ఎలాంటి ఫర్నిచర్ విషయంలోనే కేసులు పెట్టి ఆత్మహత్య చేసుకునే స్థాయికి అతని మానసిక క్షోభ పెట్టారన్నమాట. సరే, మరొక విషయం ఏంటంటే ఋషికొండని బోడిగుండు చేసి ఋషికొండలో నానా రకాలైనటువంటి కట్టడాలు కట్టారు కదా. అదేమంటే పర్యాటకుల కోసం అదంతా నిర్మించామని. పర్యాటకుల కోసం అంతంత కమోడ్లు అంతంత ఖర్చు పెట్టి చేస్తారా? పర్యాటక భవనాలు అంటే ఎలా ఉంటాయి? గవర్నమెంట్ కట్టే భవనాలు మనం చూడలేదా? వీళ్ళు ఉండటం కోసం వసతి గృహాలుగా ఏర్పాటు చేసుకోవటం కోసం కట్టినటువంటి బిల్డింగ్లు అవి. దాదాపు ఒక 3 బిల్డింగ్లు అయితే మొత్తం 7 నిర్మాణాలు జరిగినాయి. అందులో 3 అయితే దాదాపుగా 500 కోట్లు అంట. అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఉందాం అనుకునేటటువంటి భవనం రాజభవనం ఉన్నట్టు ఉందంట. ఆల్రెడీ సోషల్ మీడియాలో విజువల్స్ తెగొచ్చేస్తున్నాయి. అంతంత ఖర్చు పెట్టింది ఎవరి సొమ్మయ్యా అంటే జనాల సొమ్ము, ప్రభుత్వం సొమ్ము. ప్రభుత్వం సొమ్ము అంటే మనదే. మనం బిల్లుల రూపంలో, పన్నుల రూపంలో చెల్లించేటటువంటి వాటినే వీళ్ళు జలసాలకు వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే మనకి ₹10 బిస్కెట్, కుక్కలకి వేసినట్టు బిస్కెట్ వేసాడు. సంక్షేమ పథకాలు అనే బిస్కెట్ ₹10 వేసాడు. దాని నుంచి వచ్చే ₹100 ఆదాయం, అన్ని రేట్లు పెంచి ₹100 ఆదాయం తీసుకున్నాడు కదా. అవన్నీ కూడా అతని జలసాలకు వాడుకున్నాడు. చూడండి ఎంత నీచ నికృష్టపు వెధవో జగన్ రెడ్డి. అలాంటి వెధవని చెప్పుతో కొట్టినట్టు బుద్ధి చెప్పారు, బాగానే ఉంది. కానీ వీటన్నిటికీ శిక్ష పడేలా చేయాలి ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ని నేను కోరుకునేది అదే. ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని నా తరపు నుంచి, ప్రజల తరపు నుంచి నేను కోరుకుంటున్నది ఒకటే, ఇలాంటి నీచుడికి, నికృష్టుడికి ఖచ్చితంగా శిక్ష పడాలి. థ్యాంక్ యూ. జై హింద్.